హాయ్ ఆల్. ఈరోజు మనం 'కినరు' అనే తమిళ్ సినిమా గురించి మాట్లాడుకుందాం. 'కినరు' అంటే తెలుగు భాషలో బావి అని అర్థం. ఈ సినిమాను చాలా సింపుల్‌గా తమిళనాడు గ్రామాలను చూపిస్తూ తీశారు. ఈ సినిమాలో పెద్దవాళ్ళు మనల్ని జాగ్రత్తగా పెంచడం కోసం వాళ్ళ మనసులో పెట్టుకునే భయాలను, చిన్నప్పుడు మనకుండే చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి మనం చూపించే మొండితనాన్ని చాలా చక్కగా చూపించారు. ఈ కథలో పెద్దప్పన్ అనే చిన్న వయసు బాలుడు తన స్నేహితులు ముగ్గురితో కలిసి ఊరిలో ఉండే బావుల్లో దూకి ఈత కొడుతూ నీళ్లలో ఆడుకోవడం చాలా ఇష్టపడతాడు. కానీ మోటార్లు పాడైపోతాయని ఆ బావుల యజమానులు వీళ్ళ నలుగురు పైన కోప్పడుతూ ఉంటారు. దీంతో పెద్దప్పన్ దగ్గర మాత్రమే వ్యవసాయ భూమి ఉండడం వల్ల అందరితో ఎందుకు తిట్టించుకోవడం, మీ భూమిలోనే ఒక బావి తవ్వించుకుందాం కదా అని ఒక ఫ్రెండ్ ఐడియా ఇస్తాడు. పెద్దప్పన్ వాళ్ళ అమ్మమ్మ మాత్రం ఆ భూమిలో బావి తవ్వడానికి ఒప్పుకోదు. భూమిని వదులుకోవడానికైనా సిద్ధపడుతుంది గాని కారణమేంటో చెప్పదు. తమ చిన్న కోరికను తీర్చుకోవడానికి పెద్దప్పన్ వాళ్ళ అమ్మమ్మను చంపడానికి కూడా ఈ నలుగురు పిల్లలు ప్లాన్ వేస్తారు. మరి ఈ స్మాల్ డ్రామాలో ఈ నలుగురు పిల్లలు బావిని కట్టుకున్నారా లేదా, పెద్దప్పన్ వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకున్నారా లేదా అనేది ఈ మూవీ చూసి తెలుసుకోండి. పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడితే రూరల్ బ్యాక్డ్రాప్ లో సెట్ అయిన ఈ ఎమోషనల్ డ్రామాలో క్యారెక్టర్స్ అన్నీ చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఆ నలుగురు పిల్లలు వాళ్ళ అమ్మమ్మ గారు ఓవర్ డ్రామా లేకుండా ఎమోషన్స్ ని బాగా క్యారీ చేస్తారు. సపోర్టింగ్ కాస్ట్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కొన్ని సీన్స్ లో పేసింగ్ కొంచెం స్లోగా అనిపించొచ్చు, కానీ ఓవరాల్ గా అది స్టోరీ టోన్ కి మ్యాచ్ అవుతుంది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కామ్ గా ఉంటాయి. విలేజ్ అట్మాస్ఫియర్ ని ఎన్హాన్స్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ హైలైట్. విజువల్స్ చాలా నేచురల్ గా ప్లీజింగ్ గా ఉంటాయి. ఈ సినిమాలో మెయిన్ గా మానవ సంబంధాలు, గ్రామ జీవితం మరియు నేచర్ తో ఉన్న కనెక్షన్ ని బాగా చూపించారు. మైనస్ పాయింట్స్ కొస్తే కొన్ని చోట్ల స్లో నెరేషన్ ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా తక్కువగానే ఉంటాయి. మీరు కంటెంట్ బేస్డ్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళైతే మీకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మీనింగ్ఫుల్ గా కామ్ గా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేసిన ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ ఇంకా అవైలబుల్ గా లేదనుకుంటా, కానీ సబ్ టైటిల్స్ తో ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. మూవీ చూసాక మీకెలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.